హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'తెలివిగల కోడలు'. ఈ కథ చందమామ మాసపత్రికలో 2005 సంవత్సరం ఏప్రిల్ సంచికలో ప్రచురించబడింది. ఇది ఒక తమిళనాడు జానపద కథ. రామనాథపురంలో సంపన్నుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక మగబిడ్డ పుట్టాడు. తన సిరి సంపదలకు వారసుడు పుట్టాడన్న ఆనందం కొద్దీ బిడ్డకు భాగ్యనాథుడని పేరు పెట్టి మురిసిపోయాడు వర్తకుడు. అయితే భాగ్యనాథుడు చిన్నతనంలో సక్రమంగా చదువుకోకుండా అల్లరిచిల్లరగా తిరుగుతూ మందమతిగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతని చుట్టూ చేరే మిత్రులు ఎదుట పొగుడుతూ వెనక పరిహసించేవారు. ఈ పరిస్థితి వర్తకుడికి ఎంతో వేదన కలిగించింది. మనల్ని భాగ్య వృద్ధాప్యంలో ఆదుకుంటాడన్న ఆశ నాకు లేదు అనేవాడు భార్యతో తరచు. ఒకనాడు వర్తకుడు అలా అన్నప్పుడు, "మీరు అలా విచారపడ్డం తప్పు. వాడికెప్పుడైనా వ్యాపార బాధ్యతల్ని అప్పగించి వాడిని దారిలో పెట్టే ప్రయత్నం చేశారా?" అన్నది భార్య నిష్ఠూరంగా. వర్తకుడికి అందులో నిజం ఉన్నట్టు తోచింది. ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా కొడుకుతో, "భాగ్య, రేపట్నుంచి నువ్వు నాతో దుకాణానికి వచ్చి వ్యాపారంలోని మెళకువలు నేర్చుకో. అప్పుడే నా తదనంతరం మన వర్తక వ్యాపారాలను స్వయంగా చూసుకోగలవు" అన్నాడు. మర్నాడు ఉదయం భాగ్యనాథుడు తండ్రితో కలిసి దుకాణానికి వెళ్ళాడు గాని, అతడి దృష్టి వ్యాపారం మీద నిలవలేదు. దుకాణంలో పనిచేసేవారితో, వెచ్చాలు కొనడానికి వచ్చేవారితో పిచ్చాపాటీ మాట్లాడడంతోనే గడిపేశాడు. రెండో రోజు కూడా దుకాణానికి వచ్చాడు గాని, ఎవరితోనో కలిసి ఎక్కడికో వెళ్లి సాయంకాలానికి తిరిగి వచ్చాడు. వ్యాపారంలో తలమునకలుగా ఉన్న వర్తకుడు దీన్ని గమనించలేదు. మూడో రోజు దుకాణానికి వచ్చిన భాగ్యనాథుడు కొంతసేపటికల్లా అక్కడ్నుంచి వెళ్ళినవాడు ఆ తర్వాత అటుకేసి తిరిగి చూడలేదు. కొన్ని రోజులు గడిచాయి. వర్తకుడి భార్య, "మన వాడికి పెళ్ళీడు వచ్చింది. మంచి పిల్లను తెచ్చి పెళ్లి చేసేస్తే బాధ్యతలు గుర్తెరిగి నడుచుకోగలడనుకుంటాను" అన్నది భర్తతో. వర్తకుడు ఆ మాటకు మొదట ఇలాంటి మందమతికి ఎవడు పిల్లనిస్తాడు అని, ఆ తర్వాత కొంతసేపు ఆలోచించి, "సరే, వెధవాయికి మరొక అవకాశం ఇచ్చి చూద్దాం. నువ్వు పిల్లను చూసేలోగా వాడికి ఒక పరీక్ష పెడదాం" అన్నాడు వర్తకుడు. "ఏమిటా పరీక్ష?" అని అడిగింది భార్య. "రేపు వాడి చేతికి రూ. 3 ఒక రూపాయి పెట్టి ఏదైనా కొనుక్కొని తినమని చెప్పు. రెండో రూపాయిని నదిలోకి విసిరివేయమని చెప్పు. మూడో రూపాయి వాడు తినడానికి, తాగడానికి, నాటి పెంచడానికి, పశువు తినడానికి కొనుక్కురమ్మని చెప్పు" అన్నాడు వర్తకుడు. మర్నాడు తల్లి రూ. 3 నాణేలు కొడుకు చేతిలో పెట్టి వర్తకుడు చెప్పిన మాటలన్నీ చెప్పింది. తల్లి చెప్పిన మాటలు విని భాగ్యనాథుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అంగడి వీధికి వెళ్లి రూ. 1 పెట్టి పకోడీలు కొనుక్కొని తింటూ నదీ తీరం కేసి నడిచాడు. జేబులోని ఒక నాణాన్ని తీసి నదిలోకి విసరబోయిన వాడు అలాగే ఆగిపోయాడు. నదిలోకి రూపాయి నాణాన్ని విసరడం మూర్ఖత్వం కాదా అనిపించింది. మరి అలా వెయ్యకపోతే తల్లి మాటను పాటించనట్టవుతుంది గదా! ఎటూ తేల్చుకోలేక పక్కనే కనిపించిన ఎత్తైన బండ మీదకి వెళ్లి చతికిలబడ్డాడు. హఠాత్తుగా ఎవరో తన వెనక నిలబడినట్టు గ్రహించి తల తిప్పి చూశాడు. గుడి పూజారి కూతురు భాగీరథి చిన్నగా నవ్వుతూ కనిపించింది. "నదిలోకి అమాంతం దూకడం ఎలాగా అని ఆలోచిస్తున్నావా ఏం?" అని అడుగుతూ ఎదుటికి వచ్చింది భాగీరథి. ఆమె తన మిత్రుడు హరిచెల్లెలన్న చొరవ కొద్దీ, "లేదు భాగీరథి, ఈ నాణాన్ని నదిలోకి వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను" అంటూ భాగ్యనాథుడు తన సమస్యని చెప్పాడు. అంతా ఓర్పుతో విన్న భాగీరథి గలగలా నవ్వుతూ, "నాణాన్ని నదిలోకి విసిరివేయొద్దు. నిజానికి ఆ నాణాన్ని ఖర్చు పెట్టకుండా ఇంటికి తీసుకువచ్చి ఇవ్వాలన్నదే మీ అమ్మ ఉద్దేశ్యం" అన్నది. "మరి ఒక్క రూపాయితో 4 వస్తువుల్ని ఎలా కొనడం?" అన్నాడు భాగ్యనాథుడు. భాగీరథి మళ్ళీ గట్టిగా నవ్వుతూ, "భాగ్య, మందమతిలా అలా బెంబేలు పడిపోతున్నావెందుకు? మీ అమ్మగారు కొనుక్కురమ్మన్నది కర్బూజా పండు. అందులో తినడానికి, తాగడానికి, నాటి పెంచడానికి, పశువుల మేతకు అన్నీ ఉన్నాయి కదా" అన్నది. "ఆ సంగతి నాకు స్ఫురించనే లేదు భాగీరథి" అంటూ అతడు పైకి లేచాడు. "నా వెంటరా, నీకో మంచి కర్బూజా పండును కొనిపెడతాను" అన్నది భాగీరథి. ఆ తర్వాత అతడు కర్బూజా పండును అమ్మ చేతికి ఇచ్చినప్పుడు ఆమె ఆనందంతో భర్త దగ్గరికి పరిగెత్తుకుపోయి, "చూశారా మనవాడు ఏం తెచ్చాడో"
వాడు మందమతి కాదండి. చాలా తెలివైనవాడు అన్నది. వాణ్ణి ఇలా పిలువు అన్నాడు వర్తకుడు. భాగ్యనాథుడు వచ్చి ఎదుట నిలబడ్డాడు. ఈ కర్బూజా పండు కొనే ఆలోచన నీకు స్వయంగా వచ్చి ఉండదు. ఎవరి సలహా మీద దీనిని కొన్నావు? అని అడిగాడు తండ్రి. భాగ్యనాథుడికి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. అందువల్ల నిజాయితీగా హరిచెల్లెలు భాగీరథి అన్నాడు. ఎవరు? ఆ పూజారి గారమ్మాయే కదా! తెలివైన పిల్ల. ఇంకా ఏ సలహాలిచ్చిందేమిటి? అని అడిగాడు తండ్రి తల పంకిస్తూ. నాణాన్ని నదిలోకి విసిరివేయొద్దని చెప్పింది. ఇదిగో రెండో రూపాయి అంటూ రూపాయిని తీసి తండ్రి చేతిలో పెట్టి ఇంటి లోపలికి వెళ్ళాడు భాగ్యనాథుడు. వర్తకుడు చిన్నగా నవ్వుతూ భార్యకేసి చూస్తూ మన వాడికి తగిన వధువు దొరికింది అన్నాడు. ఎవరు? ఆ పూజారి గారమ్మాయేనా? అని అడిగింది భార్య. మరెవరు? ఆమె తెలివైన అమ్మాయి. భాగ్యను జాగ్రత్తగా చూసుకోగలదు అన్నాడు వర్తకుడు. ఆ తర్వాత భార్యాభర్తలు వెళ్లి పూజారి దంపతులను చూసి భాగీరథిని తమ ఇంటి కోడల్ని చేసుకోవాలన్న తమ కోరికను చెప్పారు. వాళ్ళు అందుకు సమ్మతించారు. త్వరలోనే పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన మర్నాడు ఇంటి వద్దే ఉండిపోయిన భాగ్యనాథుణ్ణి బలవంత పెట్టి అతని తండ్రితో పాటు దుకాణానికి పంపింది భాగీరథి. భాగ్యనాథుడు దుకాణానికైతే వెళ్ళాడు గాని అక్కడ కుదురుగా కూర్చోలేకపోయాడు. వాడి వాలకం చూసి వాడిని ఇంటికి వెళ్ళమన్నాడు తండ్రి. ఒక వారం గడిచింది. ఆచారం ప్రకారం భాగ్యనాథుడు భార్యను తీసుకువెళ్లి అత్తవారింట వదిలి వచ్చాడు. మర్నాటి నుంచి అతడు శ్రద్ధగా తండ్రితో పాటు దుకాణంలో కూర్చొని వ్యాపారం చేయసాగాడు. అది తండ్రికి ఎంతో ఆనందం కలిగించింది. మరొక వారం గడిచింది. తండ్రికి తనయుడి శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవాలనిపించింది. రేపు పట్నానికి వెళ్లి గ్రామంలో అమ్మడానికి తగిన సరుకులు కొనుక్కొనిరా. కావలసిన డబ్బు ఇస్తాను. వెంట నౌకర్ని తీసుకువెళ్ళి కావాలంటే అక్కడే బస చేసి నెమ్మదిగా ఎల్లుండే రా అన్నాడు. భాగ్యనాథుడు చాలా సంతోషించాడు. మర్నాడు ఉదయమే ఒక నౌకరును వెంటబెట్టుకొని గుర్రపు బండిలో ఉత్సాహంగా పట్నానికి బయలుదేరాడు. వాళ్ళు పట్నం చేరేసరికి మధ్యాహ్నం అయింది. ఇద్దరూ సంత వీధికి వెళ్లి కావలసిన వస్తువుల ధరలు విచారించి తెలుసుకున్నారు. రేపొద్దున్నే డబ్బులు చెల్లించి కొనుక్కోవచ్చునన్న ఉద్దేశంతో అప్పటికే సాయంకాలం కావడంతో సత్రం కోసం వెతికి ఒక సత్రంలో దిగారు. ఆ సత్రం యజమాని ఒక స్త్రీ. ఆ స్త్రీ వారికి భోజనం వడ్డిస్తూ అక్కడ జూదమాడే సదుపాయం ఉన్న సంగతిని ప్రస్తావించింది. ఈ మాట వినగానే భాగ్యనాథుడికి చదరంగం ఆడి కొంత డబ్బు సంపాదించవచ్చనే ఉత్సాహం కలిగింది. వెంటనే ఆటకు దిగాడు. మసక వెలుతురులో చదరంగం ఆట ఆరంభమైంది. తొలి 2 ఆటల్లోనూ తనే గెలవడంతో భాగ్యనాథుడికి మితిమించిన ఆత్మవిశ్వాసం కలిగింది. అయినా మూడో ఆట ఓడిపోయాడు. నాలుగో ఆట తను గెలుస్తాననుకుంటున్న సమయంలో ఒక పిల్లి అటుకేసి గెంతడంతో దీపం ఆరిపోయింది. సత్రం యజమానురాలు దీపం ముట్టించడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత కొనసాగిన ఆటలోనూ భాగ్యనాథుడు ఓడిపోయాడు. మధ్య మధ్యలో పిల్లి వచ్చి దీపం కొందెను పడదోయడం, ఆ తర్వాత ఆడే ఆటలో భాగ్యనాథుడు ఓడిపోవడం, సత్రం యజమానురాలు గెలుపొందడం జరుగుతూ వచ్చింది. సత్రం యజమానురాలు సైగ చేయడం వల్లే ఆ పిల్లి సమయానికి వచ్చి దీపం కుందెను పడదోస్తుందన్న విషయం భాగ్యనాథుడు గ్రహించలేకపోయాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకునేంత వరకు ఆడాడు. ఇక అంతటితో ఆగక ఇంకా ఆడి ఆమెకు బాకీ పడ్డాడు. మర్నాడు తెల్లవారాక సత్రం యజమానురాలు బాకీ పడిన సొమ్మును తీసుకురావడానికి నౌకరును గ్రామానికి పంపమని, వాడు డబ్బుతో తిరిగి వచ్చేంత వరకు భాగ్యనాథుణ్ణి తోట పని, ఇంటి పని చేయడంలో తనకు సాయపడమని పురమాయించింది. సరుకులు కొనడానికి వెళ్ళిన కొడుకు రాకపోయేసరికి భాగ్యనాథుడి తల్లిదండ్రులు దిగులు పడసాగారు. మూడో రోజు సాయంకాలం నౌకరు వచ్చి జరిగింది చెప్పాడు. అంతలో తల్లిగారింటి నుంచి తిరిగి వచ్చిన భాగీరథి జరిగిన సంగతి తెలుసుకొని తను వెళ్లి భర్తను తీసుకువస్తానని అత్తమామలకు నచ్చజెప్పి మగవేషం ధరించి నౌకరును వెంటబెట్టుకొని పట్నానికి బయలుదేరింది. పట్నం చేరగానే నౌకరును బండితో సహా దూరంగా ఉండమని చెప్పి తను మాత్రం సత్రం వద్దకు వెళ్ళింది. సత్రం యజమానురాలి చేతిలో తన యజమాని ఎలా మోసపోయింది, మాటిమాటికి దీపపు కుందెన పడదోసిన పిల్లి సంగతి నౌకరు భాగీరథికి వివరంగా చెప్పడంతో ఆమె దుస్తుల్లో
ఒక ఎలుకను దాచుకొని మరీ వెళ్ళింది. సత్రంలో ఒక గదిని తీసుకుంది. జూదం ఆడడంలో తనకి ఆసక్తి ఉన్నట్లు సూచనప్రాయంగా సత్రం యజమానురాలికి చెప్పింది. రాత్రి భోజనాలయ్యాక ఆట ఆరంభమైంది. వచ్చిన వ్యక్తి చాలా తెలివిగలగటమని సత్రం యజమానురాలు ఇట్టే గ్రహించింది. ఆమె పిల్లి కోసం సైగ చేస్తున్న సమయం చూసి భాగీరథి తన దస్తుల్లో ఉన్న ఎలుకను వెలుపలికి వదిలిపెట్టింది. పిల్లి ఎలుక వెంట పరిగెత్తింది. సత్రం యజమానురాలు ఆటలో ఓడిపోయింది. వెళ్ళిన పిల్లి ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పిల్లి సాయం లేదు గనక ఆ తర్వాత ఆడిన ప్రతి ఆటలోనూ సత్రం యజమానురాలు ఓడిపోయింది. తన భర్త ఓడిపోయిన డబ్బుకు రెండింతలు భాగీరథి రాబట్టుకున్నది. మరునాడు తెల్లవారగానే భాగీరథి అక్కడ్నుంచి నౌకరు వద్దకు వచ్చి, భర్త సత్రం యజమానురాలికి బాకీ పడ్డ డబ్బులిచ్చి భర్తను విడిపించుకురమ్మని చెప్పింది. సత్రం యజమానురాలు డబ్బు పుచ్చుకొని భాగ్యనాథుడిని వెంట పంపింది. భాగ్యనాథుడు గుర్రపుబండిలో కూర్చున్న తన భార్య భాగీరథిని చూసి ఆశ్చర్యపోయాడు. అతన్ని విడిపించుకోవడానికి తాము ఎలాంటి పథకం వేసింది నౌకరు వివరించాడు. అది విని సంతోషించిన భాగ్యనాథుడు నౌకరును, భార్యను వెంటబెట్టుకొని వెళ్లి సంతలో కావలసిన వస్తువులు కొనుక్కొని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. వారిని చూసిన వర్తకుడు, ఆయన భార్య పరమానందం చెందారు. జరిగినదంతా భాగీరథి అత్తమామలకు వివరించింది. అంతా విన్న వర్తకుడు, అతని భార్య, భాగ్యనాథుడు అసలు మారడు. అయితే తెలివిగల మా కోడలి చేతుల్లో మా సంపద, మా బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉండగలమని మాత్రం రూఢిగా చెప్పగలం అన్నారు ఒక్కసారిగా. చూశారు కదా ఫ్రెండ్స్! ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.